హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 2 ఇయర్స్ దాదాపుగా అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మరి 2 ఇయర్స్ పాలన పైన ఒకసారి విశ్లేషణ చేద్దాం. సో, ఎలా సాగింది 2 ఇయర్స్ పాలన అని చెప్పేసి. దానికోసమే ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన వ్యూ ఏంటి, ఆయన అభిప్రాయాలేంటో ఒకసారి తెలుసుకుందాం ఈ 2 ఇయర్స్ పాలన పైన. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో మరి ఒకసారి 2 ఇయర్స్ పాలన పైన ఎలా జరిగిందా అని చెప్పేసి విశ్లేషణలో భాగంగా మిమ్మల్ని పిలవడం జరిగింది. సో, ఏమనిపించింది మీకు ఈ 2 ఇయర్స్ పాలన పైన మీ రివ్యూ ఏంటి సార్? ఇది అంటే మనం కొంచెం సూటిగా చెప్పుకుందాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అనే దానికంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనడం సముచితం. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కాయ కష్టం చేసి నిర్మించుకున్నటువంటి గవర్నమెంట్ ఇది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కరెక్టే అయినా సరే వాళ్ళ మాటకు సార్థకం ఇప్పుడే అయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండబట్టి మేము ఇచ్చాము, మా వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రజలకు దగ్గర అవుతాడు, మా ఆశయాలు చేరువ చేస్తాడు అనుకుంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఇదే రెడ్ టీవీలోంచి నేను వరుసగా చెప్పాను, ఆయన సమర్థుడు, పోరాట యోధుడు, తెలివితేటలు ఉన్నాయి, ఆ తెలివితేటలు వ్యక్తం చేసేటువంటి వాగ్జరి అంటే ఆ మాటకారితనం కూడా ఉంది అని చెప్పాం. కొంతమంది నో అన్నారు, కొంతమంది ఎస్ అన్నారు. ఎట్టగేలకు మొత్తానికి రేవంత్ రెడ్డి మగాడు అనిపించుకున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో మంచి వాళ్ళు ఉన్నారు, తర్వాత ఏమో బోళశంకరులు ఉన్నారు, దూరంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మరీ ఎక్కువగా ఆలోచించేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇంతమందిని ఒక తాట మీద తీసుకొస్తున్నాడంటే చిన్న విషయమా? అలాగే అపర చాణక్యుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు. ఆ కేసీఆర్ ఈ రోజు ఏమయ్యాడు? కేసీఆర్ మీటింగ్ పెట్టాలంటే ఆలోచించుకునే పరిస్థితి కాదంటే కేసీఆర్ తాలూకు గొంతుని కేటీఆర్ వినిపిస్తున్నాడు. ఇక్కడ వీళ్ళందరి తాలూకు రాజకీయాల్ని కూడా తిప్పికొట్టి సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నాడు అంటే దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారంటే ఆ మూసీ నది తాలూకు ప్రక్షాళనం. హైదరా చిన్న విషయం అండి. ఇంచుమించు మనకి ఎప్పటి నుంచి అండి 56 నుంచి ఎంతవరకు మూసి మూసి అనుకున్నాం, కానీ ఆ మూసిని ఏం చేయలేకపోయాం కదా. మరి ఎన్ని వదంతులు ఆయన మీద వచ్చినా, ఎన్ని నిందలు వేసినప్పుడు కూడా గుండె రాయి చేసుకొని నిలబెట్టాడు కదా. హైదరా నిలబెట్టాడు కదా. నాగార్జున లాంటి వ్యక్తి వచ్చి ఒకే ఇచ్చి గార్లెండ్ వేసినా సరే మళ్ళీ నాగార్జున తాలూకు ప్రాపర్టీస్ మీద అంటే వాడు దాడి చేయించాడు కదా. ఇవన్నీ అంటే ఆయన తాలూకు రూల్ ప్రకారంగా పోతున్నాడు, పద్ధతి ప్రకారంగా పోతుండని అనిపించుకోవాలి. ఇకపోతే సంస్కృతి పరంగా ఏమిటంటే ఆయనకి గద్దర్ అవార్డు అంటే ఎంత నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది తెలిసిన. అది ప్రాంతీయ అభిమానం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాంతీయ అభిమానం అంటే ఈ గద్దరయానికి చిత్తూరు వి నాగయ్య, పైగా ఈ తెలంగాణ రావడానికి ఏంటంటే పోరాట యోధుడిగా శ్రీకారం చుట్టింది గద్దరే గనక ఆ గద్దరి పేరున అవార్డు ఇవ్వాలి. జయరాజ్ పేరుని కూడా అవార్డు ఇవ్వచ్చు, మొట్టమొదటి ఆర్టిస్ట్ కనుక. ఎవరు తెలుసు, ఎవరు తెలియదు. గద్దర్ అంటే చిన్న చితక పెద్ద అందరికీ తెలుసు కదా. మరి గద్దర్ అవార్డు ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 2-3 కవులు గెంతులు వేస్తున్నట్టయితే ఇక్కడ మూలం ఉన్న కవి, ఆవేశం ఉన్న కవి అంటే ఒక ఒక నిప్పు కరికలనేమో కడుపులో దాచుకొని నవ్వుతూ మాట్లాడేటువంటి ఒక అంటే నిరాడంబర యోగి లాంటి కవి అందశ్రీ తాలూకు ఆ గేయాన్ని తెలంగాణ జాతి గీతంగా తీసుకోవడం కూడా సాహసమే. ఎంతమంది వ్యతిరేకించారు. ఇవన్నీ అనుకుంటారు కానీ ఎవరు కార్యాచరణలో భయపడతారన్నమాట. ఎందుకు అనవసరంగా పని చేయడం ఎందుకు? ఇందాక నేనే చెప్పాను కదా, ఏదో వారికి ప్రత్యర్థులకి అర్థం కాని పని, ప్రత్యర్థులు జీర్ణించుకోలేని పని చేయడం ఎందుకు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవడం దేనికి, వెనకంజ వేయలేదు. తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి స్నేహాన్ని చాలా ప్రత్యేకించి మెచ్చుకుంటానమాట. ఎస్, నేను కాంగ్రెస్ వాదినే. మా మధ్య అంటే మా మధ్య ఏంటంటే సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉండొచ్చు కానీ ఆయన మా గురువు.
గురువును మర్చిపోయేంత నేను అయోగ్యుడిని కాదు. ఆ గుండెల్లో ఎప్పుడు నాకు విశ్వాసం ఉంటుంది. చంద్రబాబు నాయుడు సంచులు మోసించాక సూట్ కేసులు మోసాక సంచులు మోసా. ఆయన చేతిలో బరువు ఉంటుంటే ఆ బరువు నేను అందుకున్నా. ఇలాగా ఆయన మాట్లాడుతున్నట్టయితే ఒకసారి ఆనందంగా అనిపించింది మాట. అంటే ఎవరైనా గురువు అనేవాడిని జీవితంలో మర్చిపోకూడదు. కాన్సిక్వెన్సెస్ ఏవైనా కావచ్చు. కానీ గురువు పట్ల ఆ భక్తిభావం ఉండడం అన్నది ఆయన ఎదుగుదలకు చిహ్నం. తర్వాత ఏంటంటే ఆయనలో ఇంకో గొప్పతనం ఏంటంటే బీజేపీ పార్టీ వాళ్ళకి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గును మండుతుంది. కానీ బీజేపీ పార్టీలో మోదీ రాగానే పెద్దన్న అని సంబోధించడం చరిత్రలో రికార్డు బ్రేక్. అంటే ఒక మినిస్టరు అంత దగ్గర అవడు, అంటే ప్రత్యర్థుల పార్టీకి అంత దగ్గర అవడు. ఇది చాలా మంది తెలియదు. నేను మద్రాసులో ఉంటుండగా ఇందిరాగాంధీ వచ్చింది. అసలు ఇందిరాగాంధీ పాల్గొన్న సభలో మరి అన్న డిఎంకే వాళ్ళు పాల్గొరమాట. కాంగ్రెస్ పార్టీ అంటే చిన్న పార్టీ, పెద్ద పార్టీ ఏం కాదు. కానీ అప్పుడు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ప్రభంజనం. అప్పుడు ఎంజీఆర్ వచ్చి అమ్మ వచ్చింది మనకి, మన పార్టీల పరంగా దూరంగా ఉందాం కానీ సిద్ధాంత పరంగా ప్రజా సంక్షేమ పరంగా మనం కలిసి ఉందాం. చాలా గొప్ప మాట చెప్పాడు. అది ఎంజీఆర్ తర్వాత ఆ విధంగా మసలుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ విషయం మర్చిపోకూడదు. తర్వాత ఏంటంటే రోజు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ కదండి. విసరడం మామూలుగా విసురుతున్నారా? ఏయో బాంబులు అంటారా చూసారా? అవి మొత్తం అది తునాతునకలు అయిపోయిన బాంబులు విసురుతున్న సమర్థవంతంగా ఆయన వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటున్నాడు అన్నమాట. అంటే చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉండడం వల్ల ఈ జాబులు పరిష్కార మార్గం కనుక్కుంటున్నాడు. ఇండస్ట్రీస్ రావడం కూడా కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అది గుర్తుపెట్టే ఉంటారు. ఇప్పుడు మెగా డిఎస్సి లాంటి జాబులు కూడా వేస్తున్నారు. ఈరోజు అపార్ట్మెంట్లు ఎక్కువ ఉంటున్నాయన్నమాట. బ్యాంకుల్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, డిఫెన్స్లో కానీ. అది అంతకుముందు ఏమి లేదు కదా. 10 సంవత్సరాలు చూసినా 10 సంవత్సరాల్లో జాబ్ అనేది లేదు. ఇప్పుడు జాబులు పడుతున్నాయి. నెలకొక 5,000 10,000 జాబులు పడుతున్నాయి. ఆ గొప్పతనం అంతా రేవంత్ రెడ్డిది. అది చంద్రబాబు నాయుడు తాలూకు పరిచయం వల్ల కావచ్చు, పాలనా విధానం ఇలా ఉంటే మనం నిలబడతామనేటువంటి స్థిరమైన అభిప్రాయం వల్ల కావచ్చు. కానీ ఆయన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాల ప్రకారంగా పోతారు. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఆయన తాలూకు ఆ ప్రతిష్టకు, ఆయన తాలూకు పట్టుదలకి ఒక పరీక్షా సమయం అన్నమాట. ఒక ఓటు 10,000 వరకు పోయింది అని అనుకుంటున్నారు. ఇది ప్రజావాక్యం, మనకి సంబంధం లేదు. అయితే దీన్ని అసలు యాక్చువల్గా జూబ్లీ హిల్స్ ఎంపికలు నియోజకవర్గానికి ఎంత సీరియస్ గా అల్టిమేటం గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కేటీఆర్ తీసుకున్నాడు. అప్పుడు అసలు పదవులో లేవు, నువ్వు పవర్లో లేవు కదా. ఇప్పుడు అక్కడ చూస్తే ఆయన పెద్ద పేరున్న నియోజకవర్గం కాదు, పేరున్న రాజకీయ నాయకుడు కాదు. ఆ పేరు నిలబెడదాం అనుకున్నప్పుడు దానికోసం నువ్వు ఇంకెవరినో వాళ్ళ ఆవిడని నిలబెట్టావు. తెలిసి తెలియని నిలబెట్టడం. కానీ ఆవిడ అలా ఆవిడ కాదు. అది ఎక్కడొచ్చింది? నిన్న కాకపోతే వచ్చిందండి. అసలు సిసలైన ఆవిడని నేను అని చెప్పింది. అలాగే ఆ తాలూకు మాగుండు గోపీనాథ్ తాలూకు మొత్తం ఆ జీవితం అంతా చెప్పింది వాళ్ళ తల్లి. మొత్తం 2 రోజుల్లో మొత్తం ఆ ఇమేజ్ ఇంప్రెషన్ మారిపోయింది. రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు, మంచి మెజార్టీతో పట్టం కట్టారు. దీంతో ప్రత్యర్థులు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అవకాశం లేకుండా చేశాడు. ఇప్పుడు ఒక ఘాట్లో పడిపోయిన తర్వాత వాళ్ళ ఘాట్లో ఉంటారండి ఫండ్స్ సేకరణ. అయితే ఇక్కడ మనకి బాగా ఇట్ ఇస్ వెరీ మోస్ట్ ఇన్కమ్ విషయంలో చూస్తుంటే బాగా ఇన్కమ్ జనరేట్ అయినటువంటి స్టేట్ ఇది. అంటే దాని మృష్టాన భోజనం తింటున్న వాళ్ళమాట. పూటకూరికి పెద్ద కష్టం ఏముండదు. బఫెట్ తినేవాడికి ఇడ్లీ సాంబారు ఇడితే జనతా భోజనం చేయడానికి కష్టం ఉంటుంది. కష్టం లేకుండా పరిపాలన సాగించగలడు. అది ఆయన అదృష్టం అయింది. అలాగే ఇప్పుడు
ఓ మూసీ నది ప్రక్షాళనం ఎవడు వల్ల కాదనుకున్నాను ఆయన చేసి చూపించాడు. హైదరా చేసి చూపించాడు. అలాగే తర్వాత ఏంటంటే ఓ ఎంపిక అంటే ఇద్దరు కలిసి వాదోపవాదాలు వచ్చి నువ్వా నేనా, నువ్వు వస్తావా నేను వస్తావా అనుకున్నట్టు పెద్ద ఛాలెంజ్ని నిరూపించి చూపించాడు. కనుక 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఆయన నిరూపించుకున్నటువంటి తన ప్రతిభ చరిత్రలో ఉండిపోతుందండి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం. మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం. మరి ఇప్పుడు ఎలా చెప్తా ఉంటే అసలు ఏమీ కాకముందే రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పాను కదా. ఆయన పంతం, ఆయన పట్టుదల, ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన పని చేసే పద్ధతి అన్ని చూసిన తర్వాత పని చేస్తాడు అనుకొని చెప్పిన తర్వాత పని చేసిన తర్వాత ఆయన సమర్థత, ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆ పట్టుదల చూసి ఎదురు చెప్పకుండా ఉంటారు. ఎస్, నో డౌట్ మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం. సార్ అన్ని ప్లస్లే చెప్పారు, అంటే మైనస్లు ఏమి లేవు అన్నట్టా సార్? మైనస్లు ఎందుకు ఉండవండి? మైనస్లు అంటే మైనస్లు మనం ఒక విషయం చెప్తున్నాను. బాగా పనిచేసే వారికి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఇది మంచి ప్రశ్న వేశారు. బాగా పనిచేసే వాళ్ళకి ఎవరిని తీసుకోండి, వాళ్ళ వ్యక్తిగతమైన జీవితం, కుటుంబ పరమైన జీవితం, లేకపోతే ఇంకే జీవితం చూసుకున్నట్టయితే మైనస్లు ఉంటాయి. అవి బయటికి తీయకూడదు. జవహర్లాల్ నెహ్రూకి ఎన్ని మైనస్లు ఉన్నాయండి? ఇందిరాగాంధీకి ఎన్ని మైనస్లు ఉన్నాయండి? ఎన్టీ రామారావు గారికి ఎన్ని మైనస్లు ఉన్నాయండి? కేసీఆర్కి ఎన్ని మైనస్లు ఉన్నాయండి? మంచి పరిపాలన అందిస్తున్నప్పుడు ఆయన్ని మంచిని పెంచే ప్రయత్నమే చేయడం జర్నలిస్ట్ లక్ష్యం. కానీ ఏదో కోడిగుడ్డు మీద అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఆయనకి ఆత్మస్థైర్యాన్ని కల్పించు, మరింత బాగుపడే మార్గాన్ని ఆలోచించు. సరే నువ్వు చేసావయ్యా, నీకు 2 పిల్లలు, 3 దగ్గరికి వెళ్ళావు, మీ తమ్ముడు ఇలాంటి వాడు, మీ అన్నయ్య ఇలాంటి, ఇవన్నీ మనకు అవసరమా? వారికి సమాజానికి ఏమైనా సంబంధం ఉందా? అలాగంటే మీరు చూసుకోండి. మన మహాత్మా గాంధీ గారి విషయంలో కూడా మైనస్లు ఉన్నాయి, చెప్పంటావు నన్ను? అది కావాలా? జవహర్లాల్ నెహ్రూ విషయంలో ఎన్ని మైనస్లు ఉన్నాయి? అది కావాలా? మరి 18 ఏళ్ళు మైనస్లు ఉంటే ఎందుకు పరిపాలిస్తాడు? ప్రజలకి ఏం కావాలి? ప్రాజెక్టులు అంటే అప్పుడు స్టార్ట్ అయినాయి కదండి. పంచవర్ష ప్రణాళిక ఆయన స్టార్ట్ చేసిందే కదండి. పంచాయతీరాజ్ ఆయన స్టార్ట్ చేసిందే కదండి. నాగార్జున సాగర్ ఆయన స్టార్ట్ చేసిందే కదండి. గోదావరి డ్యాము ఆయన స్టార్ట్ చేసిందే కదండి. ఇక్కడ ప్రకాశం డ్యామ్ ఆయన స్టార్ట్ చేసిందే కదండి. ఇట్లాంటి మంచి పనులు మన ఆంధ్రదేశాన్ని చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూని అంటే మనము మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోమంటావా, తిట్టమంటావా, అది నువ్వే నిర్ణయించుకో. ఓకే, ఓకే సార్. ఇందిరాగాంధీ ఎంత చేసిందండి? రాజభరణాన్ని రద్దు చేసింది కదండి. మనకు కొన్ని వేల ఎకరా భూదాన ఉద్యమం, వినోద్ భావే తీసుకొచ్చినటువంటి భూదాన ఉద్యమంలో కొన్ని వేల ఎకరాలు మనకు వచ్చినట్టయితే ఆ ఎకరాలు ఆంధ్రాకు కూడా పంపకం చేసినటువంటి మహా వ్యక్తి ఆవిడే కదండి. బ్యాంకుల్ని జాతీయం చేసింది ఆవిడే కదండి. రాజభరణాన్ని రద్దు, ఒక్కొక్కరి 2,000-3,000 వేల ఎకరాలు ఉంటుంటే నీకెన్ని ఎకరాలు కావాలి? 100 ఎకరాలు. మిగతా 2,900 ఎకరాలు కూడా పేదలకు పంచిపెట్టమని ఇచ్చారు. అదే కదా ఈ రాజకీయ నాయకులు దోచుకుంటారు. అంటే మనుషులు మంచితనాన్ని చెప్పడం మన తాలూకు బాధ్యత అని అనుకుంటాను. చెప్పుకోవాలంటే ఇంకేదో జర్నలిజం అవుద్ది. అట్లాంటి మనుషులు మనం కావు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.